హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఒక పాయింట్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి ఆలోచించేవాళ్ళు ప్రైసింగ్ అనేది చూడాల్సిన అవసరం లేదు. ఇండియాలో బెస్ట్ బ్యాంక్స్ ఉన్నాయంటే నాకు తెలిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఆఫ్ కోర్స్ ఐసిఐసిఐ ఆల్సో. సో వీటిలో ఏంటంటే ఎవ్రీ డిప్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఈ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, జీడిపి ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే డైల్యూట్ అయిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ కనిపించవు. ఓకే, ప్రస్తుతం ఏంటంటే రెసిషన్ ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు అని చెప్పి న్యూస్ బేస్డ్ అనేది నడుస్తుంది, నెగిటివ్ ఇంపాక్ట్. ఐ అగ్రీడ్. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఇవన్నీ కూడా డైల్యూట్ అయిపోతే మళ్ళీ మార్కెట్ అనేది నార్మల్గా వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తగ్గినప్పుడు మనం ఏంటంటే అక్యుములేట్ చేసుకోవాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది, మంచి గ్రోత్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఫ్రమ్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్. నేనైతే ప్రిఫర్ చేస్తాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి, అండ్ నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ కూడా. సో ఫ్యాక్టర్స్ అనేది చూస్తే మనకి ఇక్కడ 9,579 crores ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 20% గ్రోత్ కనిపిస్తుంది. అదేవిధంగా లోవర్ ప్రొవిజన్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఎన్పిఎస్ తగ్గినాయి, అండ్ హైయెస్ట్ ఎసెట్ గ్రోత్ అనేది కూడా మనకి కంట్రిబ్యూషన్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కనిపిస్తుంది. సో ఏంటంటే మనం ఇండియాలో హైయెస్ట్ మార్కెట్ షేర్ ఉంది, ఓవర్ 60%. ఈ టాప్ లీడర్స్ ఏవైతే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ తీసుకుంటున్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయకపోతే ఇంకే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం. సో డెఫినెట్గా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ ఐటీ స్పేస్ కొంత ప్రెషర్కి గురయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి గ్రేట్ ప్రాజెక్ట్స్ అండ్ మొత్తం కూడా వచ్చేది ఐటీ సెక్టర్స్కి మన యుఎస్ నుంచి ఉంటుంది కంట్రిబ్యూషన్ ఎక్కువగా. సో అక్కడ రెసిషన్స్, ఈ సిమ్టమ్స్ అనేవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొంత ప్రెషర్ అయితే ఉండొచ్చు. బట్ డెఫినెట్గా మనకి ఐటీ సెక్టార్లో స్ట్రాంగ్ కంపెనీస్ అంటే నాకు తెలిసి 2 కంపెనీలు మాత్రం మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి ఇన్ఫోసిస్ అండ్ రెండవది వచ్చేసరికి టీసీఎస్. దెర్ ఈజ్ నో డౌట్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటంటే మనం కొన్ని స్టాక్స్ అనేది, సో ఒకసారి చార్ట్ చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. చార్ట్ చూసి నెక్స్ట్ ఏంటంటే మనం అండ్ అపియరెన్స్ వైట్ అప్లై టు ఆల్. ఓకే ఫైన్. కొన్ని స్టాక్స్ ఉన్నాయి, పెన్నీ స్టాక్స్. అగైన్ అవి మంచి బ్రేక్అవుట్కి సిద్ధంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి ఇక్కడ మంత్లీ పివోట్ పైన ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందో ఇది పాజిటివ్ సైన్. ఎనీ మూమెంట్ ఏంటంటే ఇది మనకి R1 క్రాస్ అయిందంటే ఇంకా ఫర్దర్గా అంటే 2,300 అనేది క్రాస్ అయితే ఫర్దర్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. మేబీ ఈ లెవెల్ని కూడా టచ్ అవ్వచ్చు, ఎందుకంటే మార్కెట్స్ మనకి కరెక్షన్ మోడ్లో ఉన్నాయి కాబట్టి 16,050 కూడా కరెక్ట్ అవ్వచ్చు. ఓకే, దట్స్ ఐ అగ్రీడ్ లాంగ్ టర్మ్. బట్ ఎవ్రీ డిప్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ మనం హోల్డ్ చేయొచ్చు అనేది ఏంటంటే ఉంది అంటే డెఫినెట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్. యా, ఫ్యూ స్టాక్స్ అనేది నేను అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్. దాంట్లో మనకి స్మాల్ క్యాప్ నుంచి అండ్ ఎడిల్ వైస్ దిస్ వెరీ గుడ్ వీక్లీ చార్ట్లో కనిపిస్తుంది మనకి ఈ పాయింట్. మనం చూసుకుంటే ప్రస్తుతం 58 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఎందుకు ఇది మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే చూడండి, మనకి 58 రూపీస్ వచ్చినప్పుడు ఒక సపోర్ట్ అనేది కనిపిస్తుంది 50 లెవెల్స్కి వచ్చినప్పుడు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇక్కడ మంచి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అయితే కనిపించింది ఫ్రెండ్స్, అది కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో. సో దీన్ని ఏంటంటే ఎట్లా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు దీంట్లో అంటే ఇక్కడ 58 దగ్గర మన ఎంట్రీ ఉంటుంది అండ్ 52 అరౌండ్ స్టాప్ లాస్. ఓన్లీ 6 to 7 రూపీస్ మ్యాక్స్ స్టాప్ లాస్ అనమాట. ఒకవేళ మల్టీ బ్యాగర్ అయితే కూడా డౌట్ లేదు. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 65 అబోవ్ అనేది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అండ్ గమనించండి దీంట్లో. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ యా, ఈ స్టాక్ ఐ థింక్ ఇట్స్ కళ్యాణ్ జేఐఎల్ అని ఉంది, మేబీ జ్యువెలర్స్, ఐ డోంట్ నో. ఒకసారి చెక్ చేద్దాం. కళ్యాణ్ జేఐఎల్, KALYAN, కళ్యాణ్, యా కళ్యాణ్ జ్యువెలర్స్. ఓకే ఫైన్. సో 66 దగ్గర ఉంది. దీంట్లో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి పొటెన్షియల్ కనిపిస్తుంది. ఏది 58 to 56 మధ్యలో కొంత సపోర్ట్ ఉంది, ఆస్కలేట్ అయింది. ఏ ఒక్క క్యాండిల్ కూడా ఏంటంటే 56 బిలో అనేది క్లోజింగ్ తీసుకోలేదు. ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ 58 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. సో అండ్ లాంగ్ టర్మ్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ మనకి వీక్లీలో ట్రెండ్ లైన్, అది కూడా అరౌండ్ 64 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నెక్స్ట్ మనకున్న టార్గెట్ ఏంటంటే 73. ఓకే, మనకి ఇమీడియట్ టార్గెట్. సో విత్ 60
ఓకే. విత్ 66 దగ్గర మనం దీన్ని బై చేసుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ ప్రొజెక్టెడ్ టార్గెట్స్ ఫ్రెండ్స్ యాహ్! ఇక్కడ ఇమ్మీడియేట్‌గా 76 కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి ఆల్‌మోస్ట్ 90 అరౌండ్. ఓకే. బిగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిందేంటంటే 50, 80 దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఈ స్టాక్‌ని కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టండి. అండ్ స్ట్రిక్ట్‌గా ఇవి పెన్నీ స్టాక్స్ లైక్ కైండ్ ఆఫ్ థింగ్ దీంట్లో ఏంటంటే రిస్క్ 100% ఉంటది. రివార్డ్ మల్టిపుల్ ఫోల్డ్ ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గూడా వారెన్ బఫెట్ రూల్ ఏంటంటే, మన ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని గూడా ఒకే స్టాక్‌లో ఎప్పుడు గూడా ఇన్వెస్ట్ చేయొద్దు. అదేంటంటే గ్రీడ్. ఓకే. మనం డైవర్సిఫై జేసుకోవాలి. అండ్ దాంట్లో కొన్ని మిడ్ క్యాప్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్స్ ఉంటాయి. అండ్ లార్జ్ క్యాప్స్ మస్ట్ అన్నమాట. ఓకే. అండ్ దాంట్లో ఫస్ట్‌ది మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ అండ్ టీసీఎస్, ఇన్ఫోసిస్. దట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద బిగ్గర్ లార్జ్ క్యాప్ స్టాక్స్. ఓకే. హోప్ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. అండ్ మండే వీఆర్ కమింగ్ ఇన్ టు లైవ్ అండ్ లైవ్లో మనం ప్రైస్ యాక్షన్ అనేది డిస్కస్ చేసుకుంటాం. అండ్ వీ విల్ ఐడెంటిఫై ద బ్యూటిఫుల్ బ్రేక్అవుట్స్ ఇన్ లైవ్ మార్కెట్స్. ఓకే. స్టే ట్యూన్. ఒకవేళ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.